సార్ దళపతి విజయ్ కి సంబంధించింది అంటే ఆయన పార్టీ పెట్టారు ఈ మధ్య. అయితే దీనికి సంబంధించి రజనీకాంత్ ఒక కీలక వ్యాఖ్య చేశారు అని చెప్పేసి బాగా వార్తలు వస్తున్నాయి. ఏం చేశారు సార్? పాజిటివ్ గా చేశారా, నెగిటివ్ గా చేశారా? నెగిటివ్ అంటే ఉంది. ఇప్పుడు ఒకప్పుడు అతను ఎప్పటికీ సపోర్ట్ చేయాలి, సొంతంగా పార్టీ పెడితే ఎక్కడ గెలవడం చెప్పారు కదా. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఓటారు రజనీకాంత్కి. సో అది అతని పరిస్థితి. ఏదో అవుతూ ఉంటాడు అల్ల అనమాట. అతనికి ఉండే బ్యాట్ అంతా ఇంత ఉంది, అది చెప్తే ఏడుస్తూ ఉంటారు అనమాట. సో అవన్నీ ఉరికిన ఎందుకు పోతాయి? వయసులో ఉన్నప్పుడు చేసినవి అన్నీ ఉరికిన పోతాయా? సో అతని క్యారెక్టర్ కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను నాగార్జున గురించి ఎలా మాట్లాడుకున్నాం, అలాగే జనాలు అందరూ చూస్తూ ఉంటారు. ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటారు, సిగరెట్లు ఎగరేస్తాడు అంటాడు కాబట్టి ఉంటారు. అతను చెప్పిన దానికి ఏం పెద్ద రిజిస్టర్ అవ్వదు, కానీ అడిగే కాబట్టి చెప్తున్నాను. విజయ్కి చాలా మంచి ఫాలోయింగ్ ఉంది. అక్కడ ఇటువంటి రిమార్కులు లేవు. అతనికి వాళ్ళ ఫాదర్ మధ్యలో వెనకాల చేయబెట్టి డబ్బులు అడుగుతున్నాడు అని చెప్పేసి కట్ చేశాడు ఫాదర్ని. చంద్రశేఖర్ అంత పెద్ద డైరెక్టర్ అయినా మనవాడు ఈలోగా వాళ్ళకి డేట్లు ఇప్పిస్తా అని చెప్పేసి, మరి ఇతనికి 100 కోట్లు అంటే అతనికి 5-6 కోట్లు ఇస్తారు కదా. ఆ టైంలో ఏది మొదలెట్టే కట్ చేశాడు, ఇంట్లో వెళ్ళిపోయాడు. ఇతను ఆల్రెడీ వేరే కట్టేసుకుని. అదే విజయ్ గురించి యాక్చువల్గా కెరీర్ క్యారెక్టర్ పడిపోకూడదు. ఆ విధంగా మనవాడు ఇప్పుడు విజయ్కి రజనీకాంత్ కంటే 2 రెట్లు ఫాలోయింగ్ ఉందని చెప్పాను. ప్లస్ 2 crores వర్త్ ఆఫ్ 2 crores పీపుల్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటున్నాడు. మీ కూడానే ఉంటావు నువ్వు 3 కోట్లు 2 కోట్లు 3 కోట్లు కూడా వచ్చేస్తారు అతనికి ఉన్నంత ఫాలోయింగ్. నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు అనమాట. ఈ సందర్భంలో ఎందుకు చెప్తానంటే, విశ్వనాథ్ అని అది ఫ్రెండ్ నాకు స్టాక్ ఎక్స్చేంజ్ చేసుకుంటే సినిమాలు అంటే ఇంట్రెస్ట్. నా దగ్గరికి కమల్ హాసన్ దగ్గర తిరుగుతూ ఉండేవాడు. పాప అతను చూస్తే ఉంటాడు విజయ్ని. అతను బ్రాహ్మణ్, విజయ్ బ్రాహ్మణ్ కాదు కదా, నాన్ బ్రాహ్మణ్ ప్లస్ క్రిస్టియన్ కదా. ఆడ నా కుర్చీకి 4వ కాలు లాగా అనమాట. ఆడెక్కడ పైకి వచ్చాడు అనేవాడు. నేను అప్పుడే ఇదన్నీ ఆల్రెడీ 25 years బ్యాకే, యు సీ దిస్ ఫెలో ఈజ్ గోయింగ్ టు బి ఏ సూపర్ స్టార్, తమిళనాడుని ఏళ్తాడు. పొలిటికల్గా కాదు, నేను మామూలుగా అంటాం కదా మాట వరుసకి, తమిళనాడు ఏళ్తాడు చూస్తూ ఉన్నాను. వాట్ బాస్ యువర్ టెలింగ్, వాట్ బాస్ ఏంటి నువ్వు క్యాస్ట్ ఫీలింగ్తో మాట్లాడుతున్నావు, నాకు ఏ ఫీలింగ్ లేదు. ద వే ఈజ్ కమింగ్ అప్, మంచి సినిమా పడుతుంది, చెడు సినిమా పడుతుంది, యాక్షన్ పడుతుంది, అది పడుతుంది. మరి ఆంధ్రాలో ఎందుకు చూడలేదు? బిగినింగ్ ఆంధ్రాలో ఈ సినిమాలు చూసేవారు కాదు, విజయ్ సినిమాలు చూసేవారు కాదు, అజిత్ సినిమాలు చూసేవాడు గారు. స్లోగా సూర్య సినిమాలు మొదలెట్టిన తర్వాత ఇప్పటికీ కూడా సూర్యకి ఎక్కువ మార్కెట్ ఇక్కడ. ఓకే, అజిత్ కొంచెం ఓకే. సో విజయ్కి మిగతా అన్ని చోట్ల ఉంది, ఆంధ్రాలో కూడా కొంచెం. విజయ్ మరి అంతకు బాగా ఉంటే మరి విజయ్ దిల్ రాజు సినిమా పెద్ద వర్క్ అవుట్ అవ్వలేదు. లాస్ట్ ఏదో సినిమా చేస్తాడు, మన తెలుగు డైరెక్టర్ కూడా పెట్టాడు ఆ తెలుగుదనం గురించి, వంశీ అన్నవాడిని పెట్టాడు. కానీ ఇక్కడ విజయ్కి అంతటి కుర్రోళ్ళలో అంత ఇది లేదు. కానీ రాను ఈ మాస్టర్ ఎవడో లోకేష్ ఎవడో డైరెక్ట్ చేయడం మొదలుపెట్టారు కదా, అతను దాని తర్వాత కొంచెం ఇది వచ్చింది. బట్ నేను అలా ప్రెడిక్ట్ చేశానప్పుడు, ఈజ్ గోయింగ్ టు రూల్ తమిళనాడు చూస్తూ ఉంటే అతను ఏడిపించడా కానివ్వండి. నేను బ్రాహ్మణ్ ఫీలింగ్ వాడు అంత కమల్ హాసన్ పార్టీ. సో ఇతను ద వే ఈజ్ కమింగ్ అప్, మామూలుగా ఉండేవాడు సన్నగా పొడుగ్గాను. బట్ నాకు ఎందుకు అనిపించేది కొంచెం రజనీకాంత్ కూడా డామినేట్ చేస్తాడు అన్నట్టుగా చేస్తున్నాడు. ఇప్పుడు రజనీకాంత్ కామెంట్ చేయడంలో ఉంది, అతను నిలబడితే ఒక ఓటు వేయడు, ఒక సీటు కూడా వెళ్ళడు. ముందు మొన్నటి వరకు హడావుడి చేసాడు నిలబడతానని. సరిగ్గా మోహన్ బాబు ఫ్రెండ్ కాబట్టి ఇక్కడికి హైదరాబాద్ వచ్చేసి మోహన్ బాబుని ఒక అంబులెన్స్ అరేంజ్ నాకు ఒంట్లో పోవాలని చెప్తాను, ఒక డ్రామా చేశారు ఇక్కడ హైదరాబాద్ డ్రామా హై. ఎవరో రజనీకాంత్ అది చేసి ఇక్కడ ఏదో అపోలో చేరినట్టు చేరి, అపోలో ఎవరైనా చేరొచ్చు, నేను వెళ్తాను, డబ్బులు ఇస్తే ఎవరైనా చేరిపోవచ్చు. అక్కడ హోటల్ బదులు అక్కడ ఉండొచ్చు. తెలుసా నీకు? అపోలో ఈజ్ బెస్ట్ ప్లేస్ టు స్టే. రోజుకు 20,000 కడతానంటే రూమ్లో కూర్చుంటారు. ఏమీ లేదు, శుభ్రంగా అటు కూర్చుని మందు వేసుకుంటూ కూర్చోవచ్చు. లేకపోతే అన్ని మంచి బాత్రూంలో స్నానం చేయొచ్చు. 20,000-30,000 అంటే ఎలా ఉంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది. అది చాలామంది అలాగ వస్తారు, హోటల్లో పడుకునే బదులు హాస్పిటల్లో పడుకుంటారు. ఇలాగా నర్సులు అందరూ వచ్చి ఈ శుశ్రూష చేస్తూ ఉంటారు అనమాట. సో ఆ విధంగా వచ్చి చేరిపోయాడు మనవాడు రజనీకాంత్. అలాగంటే రజనీకాంత్ ఫ్యాన్స్ వీళ్ళేదో రక్తం పంచి పుట్టినట్టు అంటూ ఉంటారు. నాకంటే ఎక్కువ ఎవరికి తెలియదు. షట్ ద యువర్ మౌత్స్ అండ్ లిజన్ టు గీతాకృష్ణ. ఈయనకి ఎన్ని తెలుసు అంటే, ఇవి మాట్లాడడానికి 100 సినిమాలు చేయాలా, 10 సినిమాలు చాలదా? సో చెత్త సినిమాలు చేయలేదు కాబట్టి నెంబర్ ఎక్కువ లేదు. నాకు ఇంకోసారి చెప్తున్నాను, అలా అనుకునే వాళ్ళకి 100 సినిమాలు చేశాడు రాసిన అది గొప్పడని అంటాను. సో డోంట్ టాక్ బుల్షిట్. నాకు అన్ని విషయాలు తెలుసు, నాలెడ్జ్ ఈజ్ పవర్. సో అతను నిలబడితే ఎవరో ఏరు. ఇప్పుడు మళ్ళీ డిఎంకే దగ్గర ఎందుకు మాట్లాడుతున్నాడు? మేడం ఉండగా మనోడికి రూట్ మార్చింది. వీళ్ళందరూ ఇల్లు పోయిస్ గార్డులు ఉంటాయి అందనమాట. అందరూ అలా తిరిగి వెళ్ళాలి, బ్యారికేడ్లు వేస్తారు. అదేందా
మేడం ఉన్నప్పుడు ఎవరి చల్లవు, కరోనా అనేది ఎత్తి వదిలి పడేసింది. ఎలక్షన్ 4 రోజులకి ఇలా ఇలా నిద్రపోతున్నామంటే ఎత్తేసి పడేశారు. దానికి ఇంకొంచెం సౌండ్లు గీండ్లు వేసి సన్ టీవీ వాళ్ళు ఇంకా ఎక్కువ వేసారన్నమాట, అయ్యో అన్నట్టు అనమాట. ఇన్ని డ్రామాలు చూసాం మనం. సరదా మన స్టాలిన్ కొంచెం జాగ్రత్తగా మౌనంగా వెళ్ళేవాడు మేడం దగ్గరికి వెళ్ళవలసి వచ్చినప్పుడు. మేడం పోయింది, శశికళ వేస్ట్, వీళ్ళు వచ్చారు. మేడంతో వెనకాల ఉన్న వాళ్ళందరూ వేస్ట్ క్యాండిడేట్స్, ఫ్రాడ్స్. శశికళ పెద్ద బిగ్గెస్ట్ ఫ్రాడ్. సో ఎలా తెలుసు అంటే, నేను డైరెక్ట్గా నా సినిమా అమ్మటానికి వెళ్ళాను ఆవిడ దగ్గరికి. మా వాటా ఎంత అడిగింది, వాళ్ళు ఇచ్చే డబ్బుల్లో. జయా టీవీలో, జయా టీవీకి అమ్మటానికి వెళ్ళాను. దాని తర్వాత సన్ టీవీకి అమ్మాను, అది వేరే విషయం. ₹1 కింద అమ్మటానికి వెళ్తే లాస్ట్ కాఫీ బార్ వాళ్ళ తరపున మనుషులు మాకు 50% ఇవ్వాలి. నా సినిమా నీకు 50%. వాళ్ళ ఇంట్లో అడిగాను, నా సినిమా నీకు 50% ఎందుకు ఇస్తాను చెప్పాను, నువ్వు కొంటే కొనలేదు మానే అని. అక్కడ ఐఏఎస్ ఆఫీసర్ నా కాలేజ్ మేట్, ఆవిడ పెద్ద ఫ్రాడ్. రాజేంద్రన్ అని ఆవిడ పెద్ద ఫ్రాడ్. ఇస్తే సినిమా ఇలాగ ఉంటుంది పాలిటిక్స్లో. ఆ ఫ్రాడ్ గాడి ఇంట్లో ఎన్నో కోట్లు దొరుకుని. అటు నా కాలేజ్, మా కాలేజ్ మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజ్, ఇంట్లోనే కూర్చునేవాడు మేడం ఇంట్లోనే. అక్కడే ఆఫీస్, ఆవిడ అసెంబ్లీకి వెళ్ళేది కాదు. ఇక్కడలాగే ఒకసారి స్టేట్లో గెలిస్తే కేసీఆర్ ఫామ్ హౌస్లోకి వచ్చి స్టీల్ గ్లాసులు మందు కొడుతూ ఉంటాడు కదా, అటు అయిపోయి. అలా ఉంది ఇండియాలో, వ్యవస్థ మారలేదన్నమాట. సో రజనీకాంత్ ఏదో ఇప్పుడంటే ఇప్పుడు కనీసం ట్యాక్సెస్ సరిగ్గా కట్టడం. హిందూ హ్యాస్ రిటర్న్ అబౌట్ రజనీకాంత్, ఇన్కమ్ ట్యాక్స్ హ్యాస్ నాట్ పెయిడ్ అండ్ ఈ వాస్ ఫైన్డ్ 25 lakhs అని. అదంటే ఒకసారి నా మీద ఎవరో అన్నారు. ఏమంటారు, తెలుసుకోండి, ఫ్యాక్ట్స్ తెలుసుకోండి. నువ్వు ఫ్యాన్ అయితే ఎవరికి కావాలి, నేను ఫ్యానే. నేను చిరంజీవి ఫ్యాన్, చిన్నప్పుడు రజనీకాంత్ ఫ్యాను. దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద యాక్చువల్ ఫ్యాక్ట్స్ కదా. ఐ ఓన్లీ టాక్ ఫ్యాక్ట్స్, చదివింది. సో ఇప్పుడు అతని యొక్క దానికి విజయ్కి ఏం ఎఫెక్ట్ ఉండదు. చెప్పాను, చిరంజీవి ఈజ్ ఇన్ హిజ్ ఈవినింగ్ టైమ్స్, ఈజ్ ఆల్సో ఇన్ హిజ్ ఈవినింగ్ టైమ్స్. ఇంకొక మాట అన్నారు, అంటే డిఎంకే పార్టీ అంటే పెద్ద ఇది కాదు, విజయ్ పార్టీ కొట్టేస్తుంది అని చెప్పేసి అన్నారు. దీనికి విజయ్ అంటే రజనీకాంత్ అన్నారు, అంటే ఈ పార్టీ ఖచ్చితంగా ఉంటుంది, మర్రి చెట్టు లాంటిది అని చెప్పేసి కూడా అన్నారు డిఎంకే పార్టీ. దీని గురించి ఏమంటారు? ఇప్పుడు ఎవరన్నా కూడా విజయ్ పార్టీ వాళ్ళు ఏమంటారు, మంచి ఊపులో ఉన్నారు. చెప్పాను కదా, పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్. రజనీకాంత్ దాటిపోయింది. ఇక రజనీకాంత్ చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే టైపులో ఉన్నారు వాళ్ళు, గ్రాడర్స్. అతను ఈ పీకోటి యాక్ట్ చేస్తాను అనమాట, రామారావు గారి లాగా. ఇతనంతా డూపే, ఒక 5-6 డూపులు ఉంటారు. ఫైట్కి ఒకడు, పాటకు ఒకడు. పాటలో పరిగెట్టాలనుకో హీరోయిన్ వెనకాల, దానికో డూపు ఉంటాడు. కమల్ హాసన్ అంతే, ఏజ్ అయిపోయింది, ఏం చేస్తారు? అది చేత వాళ్ళ పరపతి వాళ్ళకి తెలుసు, వాళ్ళ టైం అయిపోయింది కదా. ఇప్పుడు విజయ్ మంచి యూజ్లో ఉన్నప్పుడు, సక్సెస్లో ఉన్నప్పుడు పార్టీ పెడుతున్నాడు. పవన్ కళ్యాణ్ లాగే, పవన్ కళ్యాణ్ ఉన్న సక్సెసే కదా. ఈరోజు సినిమాలు యాక్ట్ చేద్దాం 100 కోట్లు ఇస్తారు, 100, 80, 90 ఇస్తారు. మంచి ఎక్కడ పాన్ ఇండియా కాకుండా, పాన్ ఇండియా కానీ అయ్యి ఉంటే పవన్ కళ్యాణ్ ఇంకెక్కడికో వెళ్ళిపోయాను. మనం ఏ మాటలు మాట్లాడుకోవాలి. కాబట్టి అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నవాడు విజయ్, దళపతి విజయ్. సో అతని గురించి ఏది చెప్తూ ఉంటాడు. ఇతను ఏది చెప్పాలి, సర్వైవ్ అవ్వాలి. సీఎం పనులు బోర్డు ఉంటాయి, పొద్దున్న లేస్తేనే. స్టాలిన్ పనులు ఉండవు, మరి స్టాలిన్ పనులు లేనోటికి ఎవరు ఉంటుంది అక్కడ? మెడ్రాస్ వెళ్తే రాకుంటుంది, చేసేవాడు ఉండాలి కానీ. నాకు సినిమాలో కూడా ఉండాలి రెడ్ జైంట్ అని. ఓకే, అది ఉదయనిధి చూసుకుంటాడని. నెక్స్ట్ సీఎంని ఉదయనిధిని చేసేసి అది తప్పుకుంటాడు. బీజేపీ 17 సీట్లు వస్తాయన్నాడు అన్నామలే. రజనీకాంత్ కంటే ఎక్కువ పేరు ఉంది ఇప్పుడు అతనికి. ఒక అతను కూడా వెళ్ళలేదు కోయంబత్తూరులో. ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ టు, అది అక్కడ వరకు రజనీకాంత్ అన్నది కరెక్ట్ అయి ఉండొచ్చు. కానీ మరి విజయ్ ఫోర్స్ వస్తుంది కదా, కొత్త నీళ్ళు వచ్చేటప్పుడు పాత నీళ్ళు పోతాయి. ఎలా పోతాయంటే అంతే, అది డీల్ వేసి చూడు, అక్కడ తెలుస్తుంది మీకు. బకెట్ డీల్ వేస్తే పోతాయా? పొలిటికల్ పార్టీస్ కూడా అంతే. ఎప్పుడు మేమే ఏలాడుతూ ఉన్నామంటే, వచ్చే వారసుడు చాలా గొప్పవాడై ఉండాలి. వచ్చే వారసుడు ఆల్రెడీ హిందూస్కి బ్యాడ్ అయిపోయాడు, సనాతన ధర్మం గురించి బ్యాడ్ బాగాడు ఉదయనిధి. నాకు ఉదయనిధి బాగా తెలుసు, ఫోకస్ ఇది పెట్టినప్పుడు నాకు తెలుసు, నన్ను పిలిచాడు, ఇన్వైట్ చేసాడు కూడా. సో అదే ఇదే నేను చెప్తానంటే, నువ్వు చాలా జాగ్రత్తగా కండక్ట్ చేసుకోవాలి. వాళ్ళు క్రిస్టియన్స్ అని కొంతమంది అంటారు, కొంతమంది వచ్చి వాళ్ళకి దేవుడిని నమ్మరని కొంతమంది అంటారు. ఇవన్నీ కూడా దేవుడిని నమ్మని ఈవీఆర్ పార్టీ లాగా వెళ్ళిపోయారు అనమాట. ఈవీఆర్ రామస్వామి అని అతను కూడా బ్రాహ్మిన్స్కి ఎగనెస్ట్. ఆయన ఎంత ఎగనెస్ట్ అనే మనిషి గొప్పవాడు. ఈవీఆర్ అంటారు. సో ఇప్పుడు ఈవీఆర్ బొమ్మను తొలగించాలి కొన్ని చోట్లని రజనీకాంత్ అన్నాడు. హిందూయిజం అక్కడ మళ్ళా బీజేపీకి ఫేవర్ అవ్వాలంటే బీజేపీ ఈజ్ అగైనెస్ట్ ఈవీఆర్. తెలుసుకోవాలి, ఈవీఆర్ అంటే పెరియార్ అనమాట. సో ఆల్ దోస్ వాళ్ళకి ఎథిస్ట్ నాన్ ఎథిస్ట్ మరి గొడవలు అనమాట.
మళ్ళీ కట్ చేస్తే దేవుడి నెంబరు ఇటువంటి మాట సనాతన ధర్మం గురించి అంటారా? స్టాలిన్ పొద్దున్న లేస్తే లోపల చులచుకోవడం తిరుగుతూ ఉంటుంది ఆవిడ. ఉదయనిధి స్టాలిన్ వైఫ్. స్టాలిన్కి 2 ఫ్యామిలీస్ పక్క పక్కనే ఉంటాయి అనుకోండి ఇళ్ళు. సో పెద్ద ఆవిడ గుడికి వెళ్తుంది. ఆవిడ గుడికి వెళ్ళని రోజు ఉండదేమో కూడాను. వీళ్ళు మళ్ళీ పార్టీ గురించి ఇలా మాట్లాడుతూ ఉంటారు, అన్ని ఓట్ల గురించి. మీకు అర్థమైందా? బట్ స్టిల్ డిఎంకే ఈజ్ వెరీ స్ట్రాంగ్ నౌ, వెరీ వెరీ స్ట్రాంగ్. దాన్ని కదపాలంటే విజయ్ లాంటి ఈ 4 సంవత్సరాలు ప్లాన్ చేసుకుని ఈ సిస్టమేటిక్గా వెళ్తున్నాడు కాబట్టి, ఎక్కడైతే పవన్ కళ్యాణ్ తప్పు జరిగిందో ఆ తప్పులు చేయకుండా వెళ్తున్నాడట. నేను విన్నది చాలా అథెంటిక్ సోర్సెస్ ద్వారా విన్నది. అంచేత తప్పు జరగకపోవచ్చు, కానీ డిఎంకేని కదపడం అంత సులువు కాదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర బోల్డ్ ఉంది, ఈ దగ్గర ఉంది డబ్బు, కానీ అక్కడ డబ్బు వేరే కదా. అంచేత వాళ్ళేమో ఎప్పటి నుంచో ఉన్నారు కరుణానిధి నుంచి. సో వాళ్ళకి అపోజిషన్ ఎవరు? మరి జయలలిత ఎవరో కాదు, మళ్ళీ వాళ్ళ పార్టీ ఒకప్పుడు డిఎంకేలోనే ఉండేవాడు ఎంజీఆర్ కూడా. ఎంజీఆర్ బయటకు వచ్చినప్పుడు ఆయన జీవితంలో తటస్థపడిన ఒక చిన్న అమ్మాయి జయలలిత. అదేంటప్పుడు తను నా దగ్గర యాక్ట్ చేయాలి, ఎక్కడ యాక్ట్ చేయొద్దని అలా పెట్టేసుకుంటుంది. అప్పుడు కొంచెం తెలుగులో చేయొచ్చు అంటే నాగేశ్వరరావు గారు కూడా, రామారావు గారితో, కృష్ణతో చేసింది. అక్కడికి వెళ్ళనిచ్చాడు, అంత పొజిటివ్నెస్ జయలలిత అంటే. సో అనుకోకుండా ఆవిడ అన్ని సెటిల్ పడి మొత్తానికి ఏలింది. మంచి కమాండ్ ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టింది డిఎంకేని. ఇప్పుడు ఆవిడ పోయింది, మిగతా వాళ్ళందరూ వేస్ట్ ఫీల్స్ అన్నాను కదా ముందు. ఇప్పుడు డిఎంకే బాగా స్ట్రాంగ్ అయిపోయింది, ఇప్పుడు బాగా వెరీ వెరీ స్ట్రాంగ్. లేకపోతే ఒక్క సీటు కూడా గెలవకపోవడం బీజేపీ. ప్రైమ్ మినిస్టర్ ఎన్ని వేషాలు వేసాడు ఆయన తమిళ నుంచి దగ్గర రాసుకోవడం కోసం. ఏంటి ఎవడాడు షీ జిన్పింగ్ మీటింగ్ కూడా మహాబలిపురంలో పెట్టాడు. దట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ గ్రేట్ ఈవెంట్ అది. చైనీస్ ప్రెసిడెంట్ అది నాకు అర్థం లేదు, ఇక్కడ పెట్టేటది. మహాబలిపురం కూడా అంతా బోలంత ఖర్చు పెట్టి అక్కడ పెట్టారు మీటింగ్. తర్వాత దాన్ని ఏమంటారు, పార్లమెంట్ కొత్తగా కట్టినప్పుడు ఒక ఇన్స్ట్రుమెంట్ ఏదో పట్టుకెళ్ళారు కదా, తమిళనాడు సంబంధించింది, అది హిందూయిజం సంబంధించింది. సో పడిపోయిన హిందూయిజం అక్కడ వీళ్ళు కొన్ని టెంపుల్స్ పగల కొడుతున్నట్టు ఇంత ఉంటే అంత చెప్పి మొత్తం డిఎంకేని ఎంత బ్యాడ్ చేయాలి అంత బ్యాడ్ చేయడానికి ట్రై చేసింది బీజేపీ. అయినా అన్నామలే అన్న అతను ఒక సీట్ కూడా గెలలేకపోయాడు. సో అక్కడ రజనీకాంత్ కరెక్టే, అంత ఈజీ కాదు ఇచ్చేయడానికి. విజయ్ కుర్రోళ్ళు అంతా ఇందాక అన్నా కదా పిల్ల బచ్చాలని, అలాగా వాళ్ళే ఇదేం కాదు అన్నట్టు అంటాడు. కానీ బట్ విజయ్ వేవ్ ఉంటుంది, ఒక్కసారి తుడిచిపెట్టుకుపోవడం అనేది వీళ్ళు చేసే అన్యాయాలను బట్టి ఉంటుంది. ఆ అన్యాయాలు అతను బయట పెట్టకెళ్తే ఉంటుంది, అంత సీన్ ఉంటుంది. ఎక్కడలా కాదు, అక్కడ చాలా కొంచెం భయంకరంగా ఉంటుంది. సో అది విజయ్ ఎలా డీల్ చేస్తాడు అనేది. యాక్చువల్గా విజయ్ బై నేచర్ సాఫ్ట్ ఫెలో, పాలిటిక్స్ అనే దగ్గర రఫ్గా వెళ్ళాలి, వెళ్ళగలిగితే ఏమన్నా ఉండొచ్చు. కానీ ప్రజలంతా వెంటనే అక్కడ రజనీకాంతే కరెక్ట్, విచ్ ఇస్ నాట్ వెరీ ఈజీ టు వైప్ అవుట్ డిఎంకే అని. విజయ్ వాళ్ళకి వార్నింగ్ ఇవ్వక విజయ్ వాళ్ళకి ఒక కరువు ఇప్పింది. సూపర్ స్టార్ ఇలా అంటం వల్ల జాగ్రత్త పడతారనమాట, ఇంకెంత చేయాలి. బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్.